ఎన్నో దశాబ్దాలుగా ప్రజల్ని చైతన్యపరుస్తూ వస్తున్న ప్రజా ఉద్యమ గొంతుక ఆయనది. అగ్గిపెట్టి, సబ్బుబిళ్ళ, చీపురు కట్ట, కాదేది కవితకు అనర్హమంటూ ఆసో కవిత్వానికి కొత్త అర్థం చెప్పిన సరస్వతి పుత్రుడు. ఆయన హా అంటే నవనాడుల్లో ప్రకంపనం, గొంతెత్తి పాడితే అణువణువు ఉత్తేజం. ఆ విప్లవ గీతం యువతకు స్ఫూర్తి మంత్రం. ఎలుగెత్తే ప్రతి అక్షరం ఓ ధిక్కార స్వరం. పెత్తందారులను వణికించిన పాటల అస్త్రం, తెలంగాణం వినిపించిన చైతన్య స్వరం. ఆ ధిక్కార స్వరం మూగబోయింది. ఆ ప్రజా యుద్ధ నౌక ప్రస్థానం ముగిసిపోయింది. ఆ పాటల గర్జన ఆగిపోయింది. బండెనక బండి అంటూ గజ్జెకట్టిన గళం మూగబోయింది. భద్రం కొడుకో అని జాగ్రత్త చెప్పిన చైతన్య జ్వాల మరలి రాని లోకాలకు వెళ్ళిపోయింది. నీ పాదం మీద పుట్టుమచ్చనై అంటూ వందల ఉద్యమాలు, వేల ఆందోళనలో కదం తొక్కిన ప్రజా యుద్ధ నౌక ప్రస్థానం ముగిసిపోయింది. పెత్తందారీల పాలిట బందూకుగా, అణగారిన వర్గాలకు బాసటిగా నిలిచిన గుమ్మడి విఠల్ అలియాస్ గద్దర్ ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు ఆరోగ్య సమస్యలతో అపోలో హాస్పిటల్లో కన్నుమూశారు. ఆయనకు కన్నీటి వీడ్కోలు తెలుపుతూ గద్దర్కు ఆ పేరు ఎలా వచ్చింది, ఆయనపై హత్యా ప్రయత్నం జరిగిందా అని ప్రశ్నలకు సమాధానంతో పాటు ఆయన ఉద్యమ ప్రస్థానంపై స్పెషల్ స్టోరీ. నేను శాంతి. వెల్కమ్ టు దీక్షా మీడియా. ఆయనకు గద్దర్ అనే పేరు ఎలా వచ్చిందో తెలుసా? గద్దర్ మెదక్ జిల్లాలోని తూప్రాన్ గ్రామంలో లచ్చమ్మ శేషయ్యలకు 1949లో పేద కుటుంబంలో జన్మించారు. హైదరాబాద్లో ఆయన ఇంజనీరింగ్ విద్యను అభ్యసించారు. 1969 తెలంగాణ ఉద్యమంలో గద్దర్ చురుగ్గా పాల్గొన్నారు. భావ వ్యాప్తి కోసం ఆయన ఊరూరా తిరిగి ప్రచారం చేశారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ప్రత్యేకతను అందరికీ తెలియచెప్పడానికి ఆయన బుర్రకథను ఎంచుకున్నారు. ఆయన ప్రదర్శనను చూసిన సినిమా దర్శకులు బి నరసింగరావు భగత్ సింగ్ జయంతి రోజున ఒక ప్రదర్శనను ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ప్రతి ఆదివారం ఆయన తన ప్రదర్శనలు ఇచ్చేవారు. 1971లో బి నరసింగరావు ప్రోత్సాహంతో మొదటి పాట ఆపరా రిక్షా పాట రాశారు. ఆయన మొదటి ఆల్బం పేరు గద్దర్. ఇదే ఆయన పేరుగా స్థిరపడింది. ఏది చట్టం? ఎవడు పెట్టిన చట్టం? నీ చట్టాన్ని నీవు ఆచరిస్తున్నావా అని అడుగుతున్నాం. చట్టం పేరు మీద చట్టాన్ని ఆచరించని నీవే చట్టద్రోహి అంటున్నాను. ఏ చట్టం ప్రకారం రిగ్గింగ్ జరుగుతుంది? ఏ చట్టం ప్రకారం బ్లాక్ మార్కెటింగ్ జరుగుతుంది? ఏ చట్టం కింద ఎస్పీ, డీజీ, డిఐజీలు కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు? కుటుంబ నియంత్రణ, పారిశుద్ధ్యం వంటి అనేక సామాజిక విషయాల గురించి ఆయన బుర్రకథలను తయారు చేసుకుని ప్రదర్శించి ప్రజలకు అవగాహన కల్పించేవారు. 1972లో జననాట్య మండలి ఏర్పడింది. ఇది పల్లెల్లో జరుగుతున్న అకృత్యాలను, అరాచకాలను ఎదిరించేందుకు, దళితులను మేల్కొల్పేందుకు, వారిని చైతన్యపరిచేందుకు ఏర్పడింది. అయితే 1975లో గద్దర్ బ్యాంకు రిక్రూట్మెంట్ పరీక్ష రాశారు. ఆయన కెనరా బ్యాంకులో క్లర్క్గా చేరారు. తర్వాత వివాహం చేసుకున్నారు. భార్య పేరు విమల. ఆయనకు 3 పిల్లలు, సూర్యుడు, చంద్రుడు, కూతురు వెన్నెల. 1984లో ఉద్యోగానికి రాజీనామా చేసి మరి మా భూమి సినిమాలో సాయుధ పోరాట యోధుడు యాదగిరి పాత్రలో నటించి యాదగిరి పాడిన బండెనక బండి కట్టి అనే పాటను ఆయనే పాడి ఆడారు. 1985లో కారంచెడులో దళితుల హత్యలకు వ్యతిరేకంగా పోరాడారు. జననాట్య మండలిలో చేరాడు. ఒగ్గు కథ, బుర్ర కథ, ఎల్లమ్మ కథల ద్వారా గ్రామీణ ప్రజల్లోకి వెళ్లారు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒడిశా, బీహార్ రాష్ట్రాల్లో కూడా ప్రదర్శనలు ఇచ్చారు. కింద గోచి ధోతి, పైన గొంగళి ధరించేవారు. ఆయన పాడే పాటలకు ప్రజల్లో చైతన్యం కలిగిస్తుంటాయి. దళిత పేదలు అనుభవిస్తున్న కష్ట నష్టాలను ఆయన బృందం కళ్లకు కట్టినట్లుగా పాటలు, నాటకాల రూపంలో తెలియచెప్పేవారు. ఆయన పాటలు వందలు, వేలు క్యాసెట్లుగా, సీడీలుగా రికార్డ్ అయి అత్యధికంగా అమ్ముడుపోయాయి. ఈ నేపథ్యంలోనే ఆయనకు ప్రజల్లో ఉన్న అభిమానం వల్ల ప్రజా యుద్ధ నౌక అనే పేరు వచ్చినట్లు తెలుస్తోంది. రెడ్డి రెండోసారి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నక్సలైట్లపై ఆయన ఉదారంగా వ్యవహరించారు. వారిపై నిషేధం ఎత్తివేయబడింది. 1990 ఫిబ్రవరి 18న జననాట్య మండలి ఆధ్వర్యంలో గద్దర్
హైదరాబాద్ లోని నిజాం కాలేజీ గ్రౌండ్స్ లో నిర్వహించిన భారీ బహిరంగ సభకు 2 లక్షల మంది ప్రజలు హాజరయ్యారు. గద్దర్ పై హత్యాయత్నం ఎలా జరిగిందో తెలుసా? 1997 ఏప్రిల్ 6న ఆయనపై పోలీసులు విరుచుకుపడ్డారు. ఆయన శరీరంలోకి అనేక బుల్లెట్లు గుచ్చుకున్నాయి. అన్ని బుల్లెట్లను తొలగించారు. కానీ ఒక్క బుల్లెట్ను మాత్రం డాక్టర్లు తొలగించలేదు. అది తొలగిస్తే ఆయన ప్రాణాలకే ప్రమాదమని వదిలేశారు. ఆయన ఒంట్లో ఇప్పటికీ బుల్లెట్ ఉంది. ఆ తర్వాత నక్సలైట్ పార్టీలో ఉంటూ విప్లవ సాహిత్యాన్ని ప్రజల ముందుంచారు. విప్లవ రచయితల సంఘం ద్వారా ప్రజల్ని చైతన్యపరుస్తున్నారు. 2002లో ప్రభుత్వంతో చర్చల సమయంలో నక్సలైట్స్ గద్దర్, వరవరరావులను తమ దూతలుగా పంపారు. నకిలీ ఎన్కౌంటర్లను ఆయన తీవ్రంగా నిరసించారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమించిన వీరుడు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆయన పాటలు ప్రజల్లో చైతన్యాన్ని రగిల్చాయి. ప్రత్యేక తెలంగాణ కోరుకున్న నాయకుల్లో గద్దర్ కూడా ఒకరు. గద్దర్ మొదటి నుంచి తెలంగాణవాదిగానే ఉన్నారు. మావోయిస్టు పార్టీ తెలంగాణకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకున్నప్పుడు కూడా ఆయన తెలంగాణకి మద్దతు తెలిపారు. ఆయన రాసిన పాటల్లో అమ్మ తెలంగాణ అమ్మ అనే పాట ఎంతో ప్రజాదరణ పొందింది. తెలంగాణలోని అన్ని అంశాలను స్పృశిస్తూ సాగింది ఈ పాట. ఆయన రాసిన నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మ అనే పాటకు ఉత్తమ గీతంగా నంది అవార్డు వచ్చింది. అయితే ఆయన ఆ అవార్డును తిరస్కరించారు. ఇటీవల ఆయన మరోసారి జై బోలో తెలంగాణ సినిమాలో తెరపైన కనిపించారు. పొడుస్తున్న పొద్దు మీద పాట ఆయనే రాసి పాడి అభినయించారు. ఈ పాట అద్భుత విజయం సాధించింది. అమ్మ తెలంగాణమ్మ ఆకలి కేకల గానమా అనే పాటను ఎంతో ప్రాచుర్యం పొందింది. ఇలాంటి ఎన్నో ఉద్యమ గీతాలను రచించి ఆడి పాడి ప్రజల్లో చైతన్య జ్వాలలను రగిలించిన అమర వీరుడు గద్దర్. ఛాతీ నొప్పితో జూలై 20న హైదరాబాద్ అమీర్పేట్లోని అపోలో స్పెక్ట్రా ఆసుపత్రిలో చేరిన ఆయన ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు తుది శ్వాస విడిచారు. ఆరోగ్యం కుదుటపడింది. 2-3 రోజుల్లో డిశ్చార్జ్ అవుతారని భావిస్తుండగా అభిమానులను విషాదంలో ముంచెత్తుతూ లోకం వీడారు. గద్దర్కు గురువారం బైపాస్ సర్జరీ చేశామని అపోలో స్పెక్ట్రా సీనియర్ కార్డియాలజిస్ట్ డాక్టర్ దాసరి ప్రసాదరావు తెలిపారు. గద్దర్ చాలా కాలంగా ఊపిరితిత్తులు, మూత్రాశయ సంబంధిత వ్యాధులతో ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు. ఆదివారం బీపీ పెరగడంతో పాటు షుగర్ లెవెల్స్ ఒక్కసారిగా పడిపోయాయని, పలు అవయవాలు విఫలం అవటం, వయోభార సమస్యలతో మృతి చెందారని ప్రకటించారు. చికిత్స సమయంలో కూడా గద్దర్ పాటలు పాడి వినిపించారని చెప్పారు. కవులు, కళాకారులు అరుణోదయ, విమలక్క, జయరాజ్ తదితరులు పాటలతో నివాళులర్పించారు. ఆ సమయంలో విప్లవ గేయాలతో ఆసుపత్రి ప్రాంగణం దద్దరిల్లింది. గద్దర్ భౌతిక కాయాన్ని ఎల్బీ స్టేడియానికి తరలించారు. మైదానం మధ్యలో వేదిక నిర్మించి ప్రజల సందర్శనార్థం ఉంచారు. కవులు, కళాకారులు, వివిధ పార్టీ నాయకులు, సినీ ప్రముఖులు, అభిమానులు భారీగా తరలి వచ్చారు. గద్దర్ భౌతిక కాయాన్ని సోమవారం మధ్యాహ్నం 12 గంటల వరకు ఎల్బీ స్టేడియంలో ఉంచారు. 2 గంటల తర్వాత అంతిమ యాత్ర ప్రారంభమవగా గద్దర్ స్థాపించిన మహాబోధి పాఠశాలలో అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. ఎల్బీ స్టేడియంలో గద్దర్ భౌతిక కాయానికి పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ నివాళులర్పించారు. మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, బీజేపీ నేతలు ఈటల, డీకే అరుణ, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్, ఆంధ్రజ్యోతి సంపాదకులు కె శ్రీనివాస్, ప్రొఫెసర్ హరగోపాల్, ప్రజా గాయకులు అందెశ్రీ తదితరులు నివాళులర్పించారు. గద్దర్ మృతికి అసెంబ్లీలో ప్రభుత్వం సంతాపం ప్రకటించింది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.